మరి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకున్నారు? దానిలో డౌటే లేదు. రాబోయేది కూడా మా గవర్నమెంటే, మా జగనన్నే మళ్ళీ కూడా అదే అధికార పీఠాన్ని దక్కించుకోబోతా ఉన్నారు. ఎందుకనక అందరూ బయట వచ్చేసి ప్రజలు కూడా ఏం అభివృద్ధి చేయలేదు, ఏం న్యాయం చేయలేదు అని అంటున్నారు కదా, దానికి మీరేమంటారు? ప్రజలందరూ ఎలా అంటారు? ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి అని సమకాలికంగా చేస్తూ, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ, గత 75 సంవత్సరాలుగా కూడా జరగనటువంటి డెవలప్మెంట్ని ఈ 5 సంవత్సరాల్లో, అంటే 5 సంవత్సరాల్లో కూడా 2.5 సంవత్సరాలు కోవిడ్కి తీసేస్తే మిగిలిన 2.5 సంవత్సరాల్లోనే ఎన్నో రకమైనటువంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ పద్ధతుల ద్వారా రాష్ట్రాన్ని ముఖ్యంగా విద్య, వైద్యము, మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ తీసుకుంటే మహిళలకు ఎన్ని రకాలుగా ఎంఎస్ఎంఈలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, స్టార్టప్స్ కావచ్చు, ఎన్ని రకాలుగా వచ్చాయి, ఏ రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ తీసుకోండి. ఇంతకుముందు గవర్నమెంట్ రాకముందు లైక్ 75 years నుండి మనకు ఉంది 11 కాలేజెస్, మెడికల్ కాలేజెస్. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత ఏకంగా 17 మెడికల్ కాలేజెస్కి పర్మిషన్స్ తెచ్చారు. దానిలో కూడా 5 మెడికల్ కాలేజెస్ పట్టాలెక్కినటువంటి పరిస్థితి. రాబోయే 2 years 3 yearsలో మిగిలిన 11 కాలేజీలు కూడా వస్తాయి. కాబట్టి ఏంటంటే ఎవరూ చేయని విధంగా ఉన్న తక్కువ టైంలోనే ఇవాళ రోజున లో బడ్జెట్లో కూడా ఎంత చక్కగా ఒక సిస్టమేటిక్గా చేసుకొస్తా ఉన్నారు అనేది మనం ఆలోచించాలి. కాబట్టి ఇవాళ రోజున ఎలా ఉన్నారంటే పబ్లిక్ కూడా ఇంత ముందులా లేదు. అందరూ కూడా చక్కగా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. ఒక ఓటు అనేది ఒక బాధ్యతగా తీసుకొని చక్కగా ఆలోచించి మరీ ఓటు హక్కుని వినియోగించుకునేటువంటి పరిస్థితి. అంతేకాదు డెవలప్ అయిన తర్వాత మన డెవలప్ అంటే లైక్ మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి సెపరేట్ అయ్యి మళ్ళీ న్యూ ఆంధ్రాగా ఫార్మేషన్ అవుతున్న క్రమంలో గత 10 సంవత్సరాలుగా మనకి డివైడ్ అయ్యేటప్పుడు మనం ఏ రకంగా ఉన్నాం, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాం, ఎంతవరకు మనం బెనిఫిట్ అవుతూ కొంత పరిస్థితులను మెరుగుపరుచుకుంటూ వచ్చాం. ఎవరి సపోర్ట్తో అంటే ప్రతిపక్షాలు, అంటే ఎర్లియర్ గవర్నమెంట్లో చక్కగా కంఫర్ట్ జోన్ ఉందా, లేకపోతే ప్రజెంట్ గవర్నమెంట్లో జగనన్న గవర్నమెంట్లో కంఫర్ట్గా లైఫ్ లీడ్ చేస్తున్నారా పబ్లిక్, ఏ గవర్నమెంట్లో హ్యాపీగా ఉన్నారు, ఏ గవర్నమెంట్లో వాళ్ళకి ఉన్నటువంటి రిసోర్సెస్ని వాళ్ళు 100% ఉపయోగించుకోగలుగుతున్నారు, ఇవన్నీ కూడా బేరీస్ వేసుకుంటారు కదమ్మా. ఇంతకు ముందంటే మిడిల్ మేనేజ్మెంట్ ఉండేది మనకి, అంటే జన్మభూమి కమిటీలని అలా ఉండి మిడిల్ మేనేజ్మెంట్ ద్వారా ఏవైనా పథకాలు అప్లికబుల్ అవుతూ ఉండేవి. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో, జగనన్న గవర్నమెంట్, మా గవర్నమెంట్లో ఏమైందంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్స్ ద్వారా డైరెక్ట్ అన్నమాట, ఇంకా మధ్యలో ఎలాంటి మిడిల్ మేనేజ్మెంట్ లేకుండా ఎవరైతే అర్హులైనటువంటి వ్యక్తులు ఉన్నారో, ఏవైతే పథకాలు పెట్టారో 100% వాళ్ళకి డైరెక్ట్గా రీచ్ అయ్యే విధంగా తీసుకెళ్లారు. అవునా? ఆ తర్వాత పెన్షన్ తీసుకోండి, పెన్షన్ ఎన్ని రకాలుగా ఏ విధంగా ఆన్ టైంకి ఇస్తున్నారు, ముసలి వాళ్ళకి కావచ్చు, వితంతువులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు. అలాగే రైతులకు తీసుకోండి, రైతులను తీసుకుంటే ఒక ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైనటువంటి విత్తనాలు కావచ్చు, అలాగే ఎప్పుడూ లేని విధంగా నష్టపోయిన పంటకు కూడా ఇన్సూరెన్స్ పద్ధతి ఎప్పుడూ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే నష్టపోయినటువంటి పంట కూడా వాళ్ళు ఇబ్బంది పడకూడదు, గవర్నమెంట్ నుండి మళ్ళీ బెనిఫిట్ చేయాలి అని చెప్పేసి పంటకు కూడా ఇన్సూరెన్స్ చేయించారు. అలాగా ఈ ఒక్కొక్క స్టెప్ ప్రతి దానిలో కూడా ఒక ఇన్నోవేటివ్ థాట్స్తోనే రాష్ట్రంలో గవర్నమెంట్ లీడ్ చేస్తున్నటువంటి పద్ధతి మనందరం కూడా గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మరి టీడీపీ జనసేన పెట్టుకుని వస్తుంది కదా, దానివల్ల వైసీపీ ప్రభుత్వానికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఎట్టి పరిస్థితిలో ఉండదనుకుంటున్నారమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 1999లో టీడీపీని హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుండి ఎలా ఉంది, ఆయన ఎన్నిసార్లు గెలిచారు, ఒంటరిగా ఎన్నిసార్లు వచ్చారు, కూటమిగా ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు గెలిచారు, అలాగే లోక్సభలో ఎన్ని సీట్లు ఆయన వచ్చినప్పుడు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఆయన వచ్చిన తర్వాత డిగ్రేడ్ అవుతా ఎంత పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది, అవన్నీ కూడా చూసుకుంటే ఏంటంటే ఒకప్పుడు 75% ఉన్నటువంటిది అసెంబ్లీలో ఇవాళ రోజున 13%కి వచ్చింది. అంటే ఎలా డిఫీట్ అవుతూ, స్లో డౌన్ అవుతూ, ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతూ వచ్చిందో టీడీపీ మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా జనసేనని తీసుకుంటే ఆయన ఎప్పుడూ కూడా వచ్చి ఎలక్షన్కి ముందు ఆయన వచ్చి నటించటమే కానీ ఒక సినిమా యాక్టర్ లాగా ఆయన సీరియస్గా తీసుకొని ఆయన పోటీ చేసింది కానీ గెలిచింది కానీ మనకి దాఖలాలు లేవు.
కాబట్టి అంతేకాదు ముఖ్యంగా ఇవాళ రోజున ఓసీల్లో కూడా కాపులు 15% పైన ఉన్నటువంటి పరిస్థితి. కానీ మొన్నటి రోజున తీసుకుంటే 24 సీట్లతో సరిపెట్టేశారు. కాబట్టి ఇవాళ రోజున ఏంటంటే కాపులు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు. అందరూ కూడా చూస్తూ ఉండండి, రేపు వారు వన్ సైడ్ అయ్యేటువంటి పరిస్థితి. ఇటు మీరు అడిగిన క్వశ్చన్కి టీడీపీ ఏ విధంగా బలహీనపడుతూ వచ్చిందో చెప్పాను, కాపులకి ఏమాత్రం న్యాయం చేశారు సిబిఎన్ గారు అని చెప్పాను. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఇవాళ రోజున ఎంతోమంది జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా కండువా కప్పుకుంటున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇంక మాకు నమ్మకం ఎందుకు ఉండదు? కాబట్టి వారు వన్ సైడ్ అంతే. సిద్ధం అంటున్నా జగన్కి మేము యుద్ధం చూపిస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నారు, దానికి మీరేమంటారు? ఏ విధంగా యుద్ధం చేస్తారండి? ఇప్పుడు యుద్ధం వాళ్ళు ఏది పెట్టుకున్నా, ఏ సభలు పెట్టుకున్నా, ఏది మీటింగులు పెట్టుకున్నా కుర్చీలు లెక్క పెట్టుకోవటమే కానీ మనుషులు లెక్క పెట్టే పరిస్థితి ఉందా? అదేవిధంగా మా సిద్ధం సభను తీసుకోండి, అటు భీమిల్లో ఎలా ఉంది, ఏలూరులో ఎలా ఉంది, మొన్న అనంతపూర్లో ఎలా జరిగింది, రేపు జరగబోయేది మళ్ళీ అద్దంకిలో జరగబోతూ ఉంది, రేపు ఏ విధంగా జరగబోతూ ఉంది, ప్రజలు ఎన్ని రకాలుగా వస్తూ ఉన్నారు. ఇసుకేస్తే రాలనటువంటి జనము ఇవాళ రోజున మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎందుకు అంటే ఎంత సాటిస్ఫాక్షన్తో ఉన్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు ఈ గవర్నమెంట్ అంటే అనేది ఆ సభలే మనకు చెప్తాయన్నమాట. ఒక చూడండి, నిన్న బీసీ సభ పెట్టారు, ఎలా జరిగింది? ఇంతకుముందు బీసీలకి వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎంతవరకు న్యాయం చేశారు? ఇవాళ రోజున వాళ్ళు ఓటు అడిగే ఏమని అడుగుదాము అనే దానికి కూడా వాళ్ళు డైలమాలో ఉన్నారు. ఏం పెట్టుకొని అడుగుతాం? సూపర్ 6 అన్నారు, అది డమాల్ 6, సూపర్ 6 కాదు. దానిలో ఆల్మోస్ట్ అన్నీ కూడా తెలంగాణ, కర్ణాటక కావచ్చు, ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో మేము అప్లికబుల్ చేస్తున్నాయి కావచ్చు, కాపీ పేస్ట్ కొట్టేసి ఆయన ఫామ్ చేశారు మేనిఫెస్టో, అది సూపర్ 6 అంటున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజలకు ముందు విశ్వాసాన్ని ఎలా కల్పించాలి, పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ మనం తిరిగి ఎలా మనం ఇదవుతాము, ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగాలి అంటే ముందు ఒక దీనితో వెళ్ళాలి కదండి. ఆ కాన్ఫిడెన్స్ ఎక్కడుంది? ఇప్పుడు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అనుకుంటున్నారు, 14 సంవత్సరాల నుండి ఆయన సీఎంగా చేశారు, కానీ ప్రజల్లో విశ్వాసం ఎక్కడుంది? మొన్న 23 సీట్లతో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈసారి మొన్న చూసుకుంటే రాజ్యసభలో ఎవరూ లేరు, ఏకంగా 11 సీట్స్ కూడా వైఎస్ఆర్సీపీవే. ఇవాళ రోజున రేపు రాబోయే ఎలక్షన్స్ తర్వాత అసెంబ్లీలో కూడా సీటు దక్కనటువంటి పరిస్థితి, అక్కడ కూడా మేమే క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం. వైసీపీ గద్దె దించి మా జెండా ఎగరేస్తామని చంద్రబాబు అంటున్నారు, దానికి మీరేమని చెప్తారు? ఏముంది దానిలో? తప్పే ఉందమ్మా. ఎవరి కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళవి. మాటలదేముంది, చేతలు ఉండాలి కదా. ఇవాళ రోజున ఏ ఓటర్ అయినా థింక్ చేసేదేంటి? ఓవరాల్గా 4,08,00,000 మంది ఓటర్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఫస్ట్ ఓటర్స్ వచ్చేసి దాదాపు 7 lakhs వరకు ఉన్నారు. 100 years అబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మహిళలు, మా మహిళలనే తీసుకుంటే 60% ఓటర్స్ మహిళలే ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనము జరిగిందేంటి, జరుగుతున్నదేంటి, ఇవన్నీ కూడా బెరీస్ వేసుకొని మనము ఎలక్షన్స్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అప్పుడే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంతేగాని మాటలదేముంది చెప్పండి? వాళ్ళు జెండాలు జతకట్టి వస్తున్నారు వాళ్ళు, కానీ మేము సింగిల్గా మా జెండాను ఎగరవేస్తున్నాం. గర్వంగా ఇవాళ రోజున కాలర్ ఎగరేసుకొని మరి మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తమే అని చెప్పేసి ధైర్యంగా గర్వంగా చెప్పుకుంటున్నారు. ఈవెన్ నేను ఒక ఎన్ఆర్ఐని, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ని, నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ని. అలాంటిది నేను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నచ్చి ఇవాళ రోజున పార్టీకి ఈ విధంగా నేను కష్టపడుతూ ఉన్నానంటే బికాజ్ ఆఫ్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ జగనన్న ఓన్లీ. అంత ట్రాన్స్పరెంట్గా ఆయన పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతోనే 2009 నుండే ఆయనకి ఫాలోవర్గా ఉండి కూడా 2019లో నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చానంటే బికాజ్ ఆఫ్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ఆఫ్ జగనన్న. మరి వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా? సమస్య లేదమ్మా. ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళది, ఇది ప్రజాస్వామ్య రాజ్యం. ఎవరికి ఎలాగా ఏది నచ్చితే, ఏ లీడర్ సిద్ధాంతాలు నచ్చితే దానిలోకి వెళ్ళిపోయేటువంటి సెల్ఫ్ ఇది అందరికీ ఉంటుంది. స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇవాళ రోజున ఆవిడ వచ్చేసి కాంగ్రెస్లో చేరింది అంటే దానికి మేము ఏం కామెంట్ చేసేటువంటి పరిస్థితి కాదు. ఆవిడంతటా ఆవిడ దానిలో జాయిన్ అయ్యారా, లేకపోతే వేరే వాళ్ళు ప్రోత్సహించి ఆవిడని జాయిన్ చేశారా అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు మా మటుకు మేమైతే ఎవరు వచ్చి మా పార్టీ కండువా వేసుకుంటామన్నా మేము వెల్కమ్ చేస్తాము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఈవెన్ ఎవరు వచ్చినా సరే, షర్మిల గారు వచ్చినా సరే మేము వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నామండి. మరి సొంత చెల్లికే న్యాయం చేయనాడు, రేపు రాష్ట్ర ప్రజలకే న్యాయం చేస్తారని అచ్చెన్నాయుడు అన్నారు, దానికి మీరేమంటారు? అవన్నీ కూడా ఒట్టి ఏదో అంటారు చూసారా, కామెంట్స్ అనేవి తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 40-50 రోజుల్లోకి
ఎలక్షన్స్ అయితే వచ్చేసాయండి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి పర్సనల్ అసాసినేషన్ గురించే మేము మాట్లాడటం అనేది అర్థం లేని విషయము. ఇప్పుడు చెల్లిని పట్టించుకోవడము అవన్నీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్. వాటికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్కి ఏంటి సంబంధం? ఏదున్నా వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఆయన సొంత చెల్లిని పట్టించుకోలేదని ఎలా అంటారు? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల పైన మహిళామణుల్ని హక్కుని చేర్చుకొని ఎంతోమందికి వాళ్ళ రోజున పెద్దపీట వేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఒక చెల్లిగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కామెంట్ చేస్తే నేను కూడా ఊరుకోను. కానీ మాకు వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్కి, పర్సనల్ మ్యాటర్స్కి మాకు సంబంధం లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ మూమెంట్లో నేనైతే ఏం కామెంట్ చేయాలని అనుకోవట్లేదండి. మరి ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఆల్రెడీ మేము చెప్పాం కదా, మాది 175 out of 175. దట్ ఈస్ మై మోటో. దట్స్ ఇట్. ఓకే.